అందరికీ నమస్కారం. 100వ రోజు రానే వచ్చింది. స్వాగతం సుస్వాగతం. డే 1 మొదలుపెట్టినప్పుడు ఎంత ఎంతూసియాజం ఎనర్జీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో 100వ రోజు కూడా అదే లెవెల్స్ అదే ఎనర్జీ ఎంతూసియాజం మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేస్తేనే మనం రాణించగలం. సివిఆర్ పద్ధతిలో వరి సాగు ప్రకృతి రత్న హర్షత్ విహారన్ టీం ప్రతిరోజు ప్రతినిత్యం సివిఆర్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. మనం సివిఆర్ మెథడ్ గురించి ఓకే. తర్వాత 100వ రోజుకి వచ్చిన శుభ సందర్భంగా ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు కోనారం వరి పరిశోధనా స్థానంలో సారో ఆ వరి వంగడం క్రియేట్ చేశారు. ఆ వరి వంగడంతో పాటు KNM 1638 నెల్లూరు జిల్లాకు వరం కోనారం వరి రకాలు, KNM 1638, KNM 1238, KNM 7715, KNM 12510 ఇలా ఎన్నో వరి వంగడాలు సృష్టించాడు. వరి వంగడాలు సృష్టించడానికే సార్ పుట్టారని అనుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ వరి వంగడం మనకు పంపించినటువంటి అన్నగారు దాదాపు 700-750 కిలోమీటర్లు నేను ప్రయాణం చేసి ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఏదో పంట పండించాము అయిపోయింది డబ్బులు తీసుకున్నాము అమ్మేసాము అని కాకుండా 10 మందికి తెలియాల అసలు ఆ వరి వంగడం ఎందుకు వేసాం. మనం షుగర్లెస్ వేసుకోవచ్చు కదా. షుగర్లెస్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి లేదు. వంగల వెంకటరెడ్డి అన్నగారు సిరిసాపల్లి గ్రామం హుజూరాబాద్ మండలం అభ్యుదయ రైతు అన్నగారు మనకు సీడ్ పంపించడం జరిగింది. ఈ రోజున మనం మన క్షేత్రంలో కలకలలాడుతున్న సీడ్ లేకపోతే మనం ఏం చేయలేం. ఆ సీడ్ ఇచ్చినటువంటి అన్నగారు. ఇకపోతే నా టీం మెంబర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతిరోజు ప్రతినిత్యం నా వెనకాలే ఉంటారు. అదేవిధంగా నారు పెరిగిన వాళ్ళు, నారు మోసిన వాళ్ళు, నారాత వేసిన వాళ్ళు, కలుపు తీసిన వాళ్ళు వీళ్ళంతా ఈ 100 రోజుల నా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో లాభాలు ఇలా ఒడిదొడుగులు ముందుకు సాగుతూ ఉంది. ఇంకో 100 సంవత్సరాలైనా సరే కంటిన్యూగా పోతూ ఉంటుంది. ఈ విధంగా 100వ రోజుకు రావడం సంతోషకరమైన విషయం. వచ్చే నెల మొదటి వారంలో కోతలో అక్కడికి కోనారం 12-300 పరిసమాప్తం అయిపోతుంది. అయిపోయిన తెల్లారే నో క్రాప్ హాలిడే, అది అయిపోయిన తెల్లారే పచ్చి రొట్టె ఎరువైనటువంటి జీలకలు మనం చదవడం జరుగుతుంది. అన్నింటిని మించి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ నవంబర్ 15 పైన నవంబర్ 22 అనుకుంటున్నాం. త్వరలో అధికారికంగా డేట్ ప్రకటించడం జరుగుతుంది. తెలంగాణ సోనాలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వరి సాగు అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. ఈ మజిలీలో టీం మెంబర్ సపోర్టు ఎంతైనా ఉంది. ఏదో ఒక్కడే ఉద్ధరిస్తాడు, ఏదో విజయాలు సాధిస్తాడు అంటే అది పొరపాటు. ఏ రంగం ఎత్తుకున్నా కూడా టీం మెంబర్స్ కంపల్సరీగా ఉండాలి. ఒక్కడితో సాధ్యం కాదు ఏదైనా సరే. సివిఆర్ పద్ధతిలో వరి సాగు అనేది నాదే, అంటే నేనే తీసుకొచ్చాను మన నెల్లూరు జిల్లాకి. అది పక్కన పెడితే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే టీం మెంబర్స్ ఉండాలి. కంపల్సరీగా టీం మెంబర్స్ లేదే ఏమీ చేయలేం. చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన నానా చిన్నాన్నలే ఈ రోజున కుడి భుజం ఎడ భుజం అయినారు. అది కూడా ముఖ్యంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం 100వ రోజు శుభ సందర్భంగా. అదేవిధంగా వేటగిరి పోలయ్య బాబాయ్కి, అదేవిధంగా వేటగిరి వెంకటేశ్వర తాత చిన్న తాత 75 సంవత్సరాలు పైబడినాయి. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చని నిరూపించినటువంటి చిన్న తాత. అదేవిధంగా మన్మధరావుపేట నుంచి వచ్చిన కొబ్బరిగిరి దొరగారావు అన్నగారు కూడా మనకి అంటే నారా చేసేటప్పుడు దగ్గర ఉండడం, కలుపు తీసేటప్పుడు దగ్గర ఉండడం, ఉరికోత కోసేటప్పుడు వెనకాల జాగ్రత్తగా చేసి అంటే ప్రతి దాంట్లో ప్రతి అడుగులో మడుగులో వెనకాల ఉండి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చౌటూరు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, ట్రాక్టర్ డ్రైవరు. దుక్కి కొద్ది పంట ఎంత బాగా దుక్కులు దున్నుకుంటే అంత మంచిది. దుక్కులు దున్నడంలో ఎక్స్పర్ట్. అంటే వీళ్ళందరినీ ఏదో నా బంధువులు నా స్నేహితులని పెట్టుకోవాలా. వాళ్ళలో చేసే సామర్థ్యం నాలో ఎంత రెట్టింపు ఉత్సాహం ఉండదో వాళ్ళలో కూడా అంత రెట్టింపు ఉత్సాహం ఉంటుంది. అదేవిధంగా అమ్మమ్మ కుడి భుజం పోట్లూరు సేనయ్య మన్మధరావుపేట గ్రామం. పోట్లూరు సేనన్న ప్రతినిత్యం ఇప్పుడు పనికొచ్చిన వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చేసుకొని వెళ్ళిపోతారు. కానీ అమ్మమ్మ కుడి భుజం అనేటువంటి పోట్లూరు సేనన్న ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి మొత్తం అన్ని పూట్ల మన దగ్గర ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఉండడం టీం మెంబర్స్ ఈ విధంగా సక్సెస్ఫుల్గా రాణిస్తున్నామంటే వరి సాగులో టీం మెంబర్స్ పాత్ర ఎంతైనా ఉంది. ఈ రోజున నేను ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నానని నేను గంటపదంగా చెప్పలేను. ఎందుకంటే
ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపించినటువంటి రైస్ వినియోగదారులే వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నారని నేను ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. అదే నేను ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను అనుకో, వీళ్ళు ఎక్కడో కష్టపడతా ఎక్కడో ఉన్నాను, అందువల్ల వీళ్ళకి కష్టం వృధా పోకూడదని నేను ఆ బుక్ రాయడం జరుగుతూ ఉంది. త్వరలో వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి స్పెషల్గా ఆ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు చరిత్రలో నిలిచిపోవాలా, అందుకే ఆ బుక్ ఒక వెలుగు వెలిగే విధంగా ఆ బుక్ని రూపొందించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.